అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో కొత్తగా ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టుగా అయితే ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు నేను అలా మా ఊరు పొలం గొడ్ల వరకు వచ్చాను. వస్తుంటే నాకు అరటి చెట్టు కనిపించింది. సో ఇది కనిపించింది కదా, ఇది ఎలా జన్మించింది, ఇది ఎలా పుట్టింది, మొత్తం ఒకటే అనుకోండి అనే దాని మీద ఒక రీల్ చేద్దాం అనుకున్నాను. సో అందుకోసం నేను రీల్ చేస్తున్నాను. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూసినట్లుగా అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను చెప్పిన ఈ స్టోరీ రైటా రాంగా అనేది కూడా కామెంట్ చేయండి. సో మనమైతే ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అరటి చెట్టు ఎలా పుట్టిందనంటే దీని పేరు కదలి అనమాట. కదలి ఏమో దూర్వర్ష మహర్షి భార్య అనమాట. యాక్చువల్గా దూర్వర్ష మహర్షి ఒక యజ్ఞం చేస్తున్నప్పుడు తను పడుకుడిపోతారు. రెస్ట్ తీసుకుందామని వెళ్ళి మధ్యలో యజ్ఞం ఆపేసి తను రెస్ట్ తీసుకుందామని వెళ్తాడు. ఆ టైంలో ఏంటంటే తనకి ఫుల్గా నిద్ర వచ్చేసి పడుకుడిపోతారు. కదలి ఏంటంటే బయటికి వెళ్ళి వచ్చిన టైంకి దూర్వర్ష మహర్షి పడుకొని ఉంటారు. అయ్యో యజ్ఞం చేస్తుండగా ఇలా పడుకున్నారు, ఒకవేళ లేపినా నన్నే తిడతారు, లేపకపోయినా సరే ఎందుకు లేపలేదని చెప్పేసి నన్నే తిడతారు అని చెప్పేసి కదలి ధైర్యం చేసి లేపాలా వద్దా అనుకొని ధైర్యం చేసి అతన్ని లేపుతుంది. లేపేటప్పటికి ఏంటంటే అతనికి యాక్చువల్గా దూర్వర్ష మహర్షికి చాలా ఎక్కువ కోపం కదా. అతను ఎవరైతే నన్ను ఇద్దరిని భంగం చేశారో నేను కళ్ళు తెరిచేటప్పటికి వాళ్ళు భస్మం అయిపోవాలి అని చెప్పేసి అతనైతే శాపాన్ని అయితే ఇస్తారు. సో అతనికి తెలీదు వచ్చి లేపింది నా భార్య అని అతనికి తెలీదు. ఆ టైంలో ఏంటంటే అతను పడుకొని లెగిసి చూడగానే ఎదురుగా కదలి అనమాట కాలిపోతుంటుంది. అప్పుడు తను చాలా బాధపడతాడు. అయ్యో నా తప్పు వల్ల ఇలా జరిగింది అనుకొని తను బాధపడేటప్పటికి అదే సమయానికి కదలి తండ్రి ఔరి మహర్షి తను వస్తారనమాట. అమ్మ కదలి ఏం చేస్తున్నావు తల్లి అని వస్తారు. అతను ఏంటంటే తీర్థయాత్రలకు వెళ్ళారు. తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు అలాగ వెళ్తూ ఉంటే అతని గృహ కనిపిస్తుంది. నా కూతురు ఎలా ఉంది అనుకొని చూడడానికి వచ్చేటప్పటికి ఏంటంటే నన్ను కొంచెం దించు, నా కూతురు ఎలా ఉంది అనుకొని చూడడానికి వచ్చేటప్పటికి ఏంటంటే కదలి అనమాట బూడిదైపోయి ఉంటుంది. అప్పుడు దూర్వర్ష మహర్షికి అడుగుతారు, ఏది కదలి ఏది ఎంత పిలుస్తున్నా రావట్లేదు, ఎక్కడున్నారంటే అప్పుడు దూర్వర్ష మహర్షి అనమాట చెప్తారు, ఇలా నా కోపం వల్ల ఆమె ఇలాగా శాపానికి గురయ్యింది, మీరు కూడా నన్ను ఏదో ఒకటి శాపం ఇవ్వండి, నేను మీ కూతుర్ని దూరం చేశాను కదా అనుకొని అడిగితే అప్పుడు కదలి తండ్రి ఏమంటారంటే లేదు, మీకు చాలా శక్తి ఉంది కదా, ఇలా శాపానికి గురైన నా కూతురికి వరం ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీదే అంటే అప్పుడు దూర్వర్ష మహర్షి బాగా ఆలోచించి నిజమే కదా, నాకు చాలా శక్తి ఉంది కదా అని చెప్పేసి అలా బూడిద అయిపోయిన తన భార్యకి తను ఏమైనా వరం ఇస్తారంటే నువ్వు అందరికీ కొంచెం త్వరగా దొరికే ఒక ఫలదానాన్ని ఫలం అవుతావు అని చెప్పేసి వరాన్ని అయితే ఇస్తారు. అందుకోసమనే మనకి బూడిద నుంచి అనమాట కదలి అనమాట ఇలా అరటి చెట్టుగా జన్మించారు. సో అందుకే మీరు చూసారు అప్పుడు దూర్వర్ష మహర్షి ఏమంటారంటే ప్రతి ఒక్క పూజలో అయినా లేదంటే ఏదైనా మంచి పని చేసేటప్పుడు అయినా సరే కన్ఫర్మ్గా నువ్వు ఉంటావు, నువ్వు లేనిదే అసలు ఏ పూజ కానీ లేకపోతే ఏ హోమం కానీ ఏది చేయాలన్నా సరే అసలు అవ్వదు అని చెప్పేసి ఆవిడకు ఒక వరాన్ని ఇస్తారు. సో అందుకోసమనే మనం ఏంటంటే ఇప్పుడు ఫంక్షన్లకి ఎవరు అరటిపళ్ళు పెట్టట్లేదు, కానీ అప్పటి రోజుల్లో అంటే ఏ ఇంట్లో ఏం జరిగినా సరే పక్కాగా అరటిపండు అనేది ఉంటుంది. దాని తర్వాత ఇంటి ముందు పందిరేయాలన్నా ఏం చేయాలన్నా అరటి చెట్టు తీసుకొని వెళ్తారు, అరిటాకులను భోజనాలు పెడతారు. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారా వాళ్ళకి ఒడి నింపేటప్పుడు అయినా సరే ఎన్ని ఫలాలు ఉన్నా సరే అంటే ఎన్ని ఫ్రూట్స్ ఉన్నా సరే అరటిపండు మాత్రం కన్ఫామ్గా అందులో ఉంటుంది. అదే కాకుండా ఎవరికైనా మనం వాయినం ఇస్తాం కదా ఇంటికి వచ్చిన ముత్తైదువులకి గట, ఆ టైంలో కూడా వాయినం ఇచ్చేటప్పుడు ఏ పండుని ఇవ్వరు కానీ ఒక ఆకుని చెక్క అరటిపండు అయితే కన్ఫామ్గా ఇస్తారు. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి అరటి చెట్టు కూడా చాలా ఈజీగా అంటే అరటిపళ్ళు కూడా దీనికోసం పెద్ద కష్టమే ఉండదు, చాలా ఈజీగా దొరుకుతుంది. దూర్వర్ష మహర్షి ఏంటంటే తనకి ఆ వరాన్ని ఇస్తారు. ఒకవేళ ఎవరైనా ఆకలితో ఉండేటప్పుడు మనుషులు కానీ లేకపోతే జంతువులు కానీ నిన్ను తినేటప్పుడు వాళ్ళకి కడుపు నిండుతుంది. మనం అందుకే కదా ఏ పూజ అయినా సరే కంప్లీట్ అవ్వాలి, ఉపవాసం ఉన్నా సరే ఫస్ట్ తింటాం అరటిపళ్ళే. ఇలా అన్నమాట దూర్వర్ష మహర్షి అనమాట తనకొక వరాన్ని అయితే ఇస్తారనమాట. ఆ తర్వాత ఏంటంటే చాలామంది చూసే ఉంటారు అరటి చెట్టు అనేది ఎవరు పెంచుతారు, ఎలాగంటే చాలా రేర్గా పెంచుతారు. అరటి చెట్టు పెంచాలి అంటే ముహూర్తం చూస్తారు, అది ఎవరి పేరు మీద పడుతుందో అది కూడా చెక్ చేసి అప్పుడు అరటి చెట్టు అనేది పెంచుతారు. లేదు వాళ్ళ ఇంటి ముందు అరటి చెట్టు పెరిగింది అనుకోండి పెంచుకుంటారు, వాళ్ళ పొలంలో పెరిగింది అనుకోండి పెంచుకుంటారు, కానీ ఎవరు కూడా అరటి చెట్టు కావాలని ఉడరు. ముహూర్తాలు ఇవన్నీ చూసుకొని అరటి చెట్టు ఉడుస్తారనమాట. ఎందుకంటే ఒకవేళ అరటి చెట్టు పెరిగింది అనుకోండి పర్వాలేదు, ఒకవేళ అరటి చెట్టు పెరగకుండా అంటే చనిపోవడం అంటే చెట్టు ఎండిపోతుంది చూడండి, అలా అయ్యేటప్పుడు ఏంటంటే మన ఇంట్లో ఎవరికో ఏదో చనిపోతారు, ఏదో జరుగుతుందని నమ్ముతారు. కాబట్టి అరటి చెట్టు అనేది సాధారణంగా ఎవరు కూడా ఉడరు. ఒకవేళ పొలంలో పుట్టిందనుకో పెరగని
కానీ అది చచ్చిపోయిందంట, అయ్యో చచ్చిపోయింది కదా ఇంకోటి తీసుకొచ్చి మీరు ఎక్కడైనా చూడండి అసలు ఎవ్వరు కూడా అలా ఉడరు అనమాట. సో మనము అరటి చెట్టుకు అయితే ఇంత చరిత్ర ఉంది. ఈ వీడియో రాంగ్ అనిపిస్తే ఎవరైనా కామెంట్ చేయండి, రైట్ అనిపించినా కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు తెలిసింది నేను నలుగురికి చెప్పాను, మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇదైతే నాకు తెలిసిన నిజం. కదలి అనేది దూర్వాస మహర్షి భార్య, తన భార్య అనమాట ఇలా అరటి చెట్టుగా జన్మించింది. అది కూడా తన ఒక శాపానికి గురయ్యి. సో ఇదైతే నాకు తెలిసిన కథ. మీకు ఎవరికైనా తెలిస్తే ఆ రైట్ ఆర్ రాంగ్ చెప్పండి. థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నాకున్న ఫాలోవర్స్ 492 మెంబర్స్ ఉన్నారు. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే కామెడీ రీల్స్ చేస్తుంటాను, కానీ అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చేటప్పుడు ఇలాంటివి ఏవైనా చూస్తే ఇలాంటివి ఏవైనా చూస్తే నాకు వాటి గురించి తెలిస్తే నేను కన్ఫామ్గా చెప్తాను. అండ్ మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.